హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు చక్కగా నవనవలాడుతుంది కదండి. చూస్తుంటే ఇలానే తినబుద్ధి అవుతుంది కదండి. అంత బాగుంది. శుభ్రంగా కడిగి ఇలానే ఎండబెట్టానండి. చక్కగా ఎండిపోయింది. తర్వాత నేను ఏం చేశానో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ వెనకటైతే ఏం తినకపోయినా కూడా చక్కగా కళ్ళు కానొచ్చాయి కదండి. ఇప్పుడు క్యారెట్, కరివేపాకు ఏమి తిన్నా కూడా కళ్ళు అస్సలు కాని రావట్లేదు కదండి. కానీ కరివేపాకు ఎక్కువ తినాలి, క్యారెట్ కూడా ఎక్కువ తినాలన్నమాట. నేను ఒక పావు కేజీ అండి ఎండుమిర్చి తీసుకొని ఇలా తుంచి వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత మిర్చి ఒకటే వేయించాలండి, విత్తనాలు పక్కన పెట్టాలి, తర్వాత వేయించుకోవాలి, లేకపోతే లాస్ట్కి వేసి వేయించుకోవాలి. తర్వాత అదే కళాయిలో మినప్పప్పు ఫస్ట్ వేయించుకోవాలండి. అది వేగిన తర్వాతే ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చక్కగా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చక్కగా దోరగా మంచి వేగి మంచి స్మెల్ వస్తుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. అవి వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి కూడా దీంట్లోనే వేసి బాగా చల్లారనివ్వాలండి. ఎండుమిర్చి ఇవన్నీ చల్లారితేనే కారం చాలా మంచిగా వస్తుందన్నమాట. తర్వాత కరివేపాకు కూడా ఇలా వేసి మనం వేయించుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసి వేయించుకోవాలండి. కరివేపాకు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. కళ్ళు కానొస్తాయి, ఎంట్రుకలు దృఢంగా ఉంటాయి, పొడవుగా పెరుగుతాయండి. చాలా మంచిది. ఎలా తీసుకున్నా కూడా కరివేపాకు చాలా చాలా మన శరీరానికి చాలా మంచిదన్నమాట. ఇలా కారం చేసుకొని ఇలా పొడి చేసుకొని ఒక సీసాలో పోసుకొని గట్టిగా మూత పెట్టుకుంటే చక్కగా బాగుంటుందండి. ఎప్పుడైనా వేసుకుని తినచ్చు. పునుగుల్లో కానీ, లేకపోతే ఇష్టమైతే గారెల్లో, అన్నములో అయితే నెయ్యి ఈ కారం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే నెయ్యి ఈ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి తగినంత సాల్ట్ వేసి మిక్సీ ఇలా పట్టుకోవాలండి. ముందు ఈ పట్టుకున్న తర్వాతకి ఇలా మెత్తగా అవుతుందండి. ఇప్పుడైతే చక్కగా పొడి పొడిగా ఉంటుంది. ఎల్లిపాయ వేసిన తర్వాత కొంచెం ముద్దగా వస్తుంది. అయినప్పటికీ కొంచెం ముద్దగా వచ్చిన ఒక ప్లేట్లో పోసి కొంచెం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అది పొడి పొడిలాడుతుందండి. చూడండి ఇలా ఉంది. నేనైతే ఈ కారం నెయ్యి వేసుకుని తినాను, చాలా బాగుంది. ఇడ్లీలో అయితే ఇంకా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్